సత్యదేవుని దర్శనంలో భక్తులకు ఆధ్యాత్మిక భావన పొందేలా చేయడంతో పాటు సామాన్య భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ శంకవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆలయాన్ని దర్శించారు. సందర్భంగా దేవస్థాన ఈవో వి సుబ్బారావు, వేద పండితులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రధాన ఆలయం యంత్రాలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో భాగంగా అన్నవరం దేవస్థానం చివరి స్థానంలో ఉండడంతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దేవస్థానంలోని వివిధ భాగాలను చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వి సుబ్బారావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉన్న ప్రదేశం, ప్రసాదం పంపిణీ, వ్రతాలు ఆచరించే ప్రదేశం, భూతాది ప్రసాదం తయారీ, అన్నదానం వద్ద క్యూ లైన్, వంటశాల, ఉచిత వసతి హాలు, పురుషుల మరుగుదొడ్లు, సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం, ఓల్డ్ సెంటినరీ కాటేజ్, న్యూ సెంటినరీ కాటేజ్ తదితరాలను పరిశీలించి జరుగుతున్న కార్యకలాపాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం వద్ద రూముల బుకింగ్ స్టేటస్ వివరాలు ఆరా తీశారు. వాస్తవ వివరాలకు, రిపోర్టులను వివరాలకు వ్యత్యాసం ఉండడంతో సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి ఎంత సమయం పట్టింది, దర్శనం బాగా జరిగిందా, క్యూ లైన్ ఉందా, మరుగుదొడ్లు వినియోగించారా, ఎలా ఉన్నాయి, త్రాగునీరు, పారిశుద్ధ్యం బాగుందా, రూములు ఎలా బుక్ చేసుకున్నారు, ప్రసాదం, భోజనం నాణ్యత, రుచి, శుభ్రత ఎలా ఉంది, వ్రతాలు ఆచరించడానికి రూములు బుక్ చేసుకోవడానికి ఎవరికైనా అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారా వంటి వివరాలను ఆయా ప్రదేశాల్లో ఉన్న భక్తులతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రత్నగిరి ప్రకాష్ సదన్ సత్రంలోని ట్రస్ట్ బోర్డు సమావేశ హాల్లో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో అన్నవరంలోని వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. స్వామివారి దర్శనం నిమిత్తం దేవాలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగేలా మెరుగైన వస్తువులు అందించేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రామకృష్ణ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి శ్రీనివాసరావు, శంకవరం ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఆర్డబ్ల్యూఎస్ డిఈ కె శ్రీదేవి, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, దేవస్థానం ఏఈలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఈఈ తదితరులు పాల్గొన్నారు.